మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, వారు ఆ నక్షత్రమును చూసి, జ్ఞానులు చేసిన పని ఇది. ఇక్కడ వారు అంటే ఎవరు? జ్ఞానులు. దేన్ని చూసి వాళ్ళు ప్రయాణం చేశారు? నక్షత్రాన్ని చూసి. ఏ నక్షత్రం? ఆయన నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? ఆయన నక్షత్రం. ఇంగ్లీష్లో నక్షత్రాన్ని ఏమంటున్నాం? స్టార్ అంటాం. కాబట్టి జ్ఞానులు నడిపించింది ఏమిటి అక్కడ అంటే స్టార్, ఒక నక్షత్రం. క్రిస్మస్ రాగానే చాలామంది స్టార్లు ఇంటి మీద కట్టేవాళ్ళు ఉన్నారు. తర్వాత చర్చి ప్రాంగణంలో స్టార్లు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ స్టార్నే ఏది వాళ్ళు తయారు చేస్తున్న ఆ స్టార్లనే అది ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఆ చర్చి వాళ్ళు ఇంత స్టార్ కట్టారు, మనం అంతకంటే పెద్దది కట్టాలి, మనమేంటో చూపించుకోవాలి. దేన్ని బట్టి? స్టార్ను బట్టే. ఇంకా కొంతమంది సెమీ క్రిస్మస్లు చేస్తారు. సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లన్నీ చేస్తున్నారు. దీన్ని కూడా దేనికోసం వాడుకుంటున్నారో తెలుసా? ఈ దినాల్లో కేవలం వాళ్ళేంటో చెప్పుకోవడానికి. పలానా చర్చి వాళ్ళు క్రిస్మస్ ఇంత బాగా చేశారు, మనం ఇంతకంటే బాగా చేయాలి, మనమేంటో వాళ్ళకి చూపించాలి. ఇట్లాగా క్రిస్మస్ని ఈ దినాల్లో ఎట్లాగా చేస్తున్నారంటే వాళ్ళేంటో చూపించుకునే విధంగా తయారు చేస్తున్నారు. డ్యాన్సులు వేస్తారు కదా చిన్నపిల్లలు. క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ పాటలకి, తర్వాత ఇంకా వీటికి స్టెప్పులు వేసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. చిన్నపిల్ల వేస్తున్నారంటే కాస్త ముద్దుగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కానీ ఈ దినాల్లో చిన్నపిల్లలు కాదు వేస్తుంది, యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పేసి, సెమీ క్రిస్మస్లు అని చెప్పేసి డ్యాన్సులు వేస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? సినిమాల్లో ఉన్న ఆ డ్యాన్సులకి ఇక్కడ వీళ్ళు చూస్తున్న ఈ డ్యాన్సులకి ఏమీ తేడా ఉండదు. అవి రెండు ఒకలాగే ఉంటాయి. చిన్నపిల్లలు ఎగురుతున్నారంటే వాళ్ళకి వచ్చి రాగా ఎగురుతూ ఉన్నారు, చూడడానికి బాగా ముద్దుగా ఉంటుంది, కన్నుల విందుగా ఉంటుంది. యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా ఎగురుతున్నారంటే అది ఎట్లా ఉంటుంది? చూడడానికి క్లబ్ డ్యాన్స్ లాగా, సినిమా డ్యాన్స్ లాగా ఉంటుంది. అంటే చివరికి దినాల్లో క్రిస్మస్ అనేది వాళ్ళేంటో చూపించుకోవటం కోసం మనుషులు వాడుకుంటున్నారు. ఈ లోకంలో అన్నీ వాడుకుంటున్నారు, చివరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. ఆ సమయంలో కేవలం క్రిస్మస్ అనే ఒక మాట చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. మీకు తెలుసా అండి, ప్రపంచంలో బాగా వ్యాపారం జరిగేది ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ టైంలోనే. కొట్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి. బట్టల కొట్లేంటి, సామాను కొట్లేంటి, తర్వాత డెకరేషన్ కొట్లేంటి, అవన్నీ కూడా కళకళలాడేది, వ్యాపారం బాగా జరిగేది ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ టైంలోనే. పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ మంచిగా రన్ అయ్యేది ఎప్పుడో తెలుసా? క్రిస్మస్ టైంలోనే. మందు షాపులు, బీరు షాపులు, బారు షాపులు ఇవన్నీ బాగా రద్దీగా ఉండేది ఎప్పుడో తెలుసా? అది కూడా ఈ టైంలోనే, క్రిస్మస్ టైంలోనే. ఎందుకంటే పేరుకు మాత్రమే క్రీస్తు, చేసేదంతా వాళ్ళకి ఇష్టమైందే కాబట్టి. కేవలం అసలు క్రిస్మస్ అంటే ఏంటి అర్థం? క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధన చేయటం. క్రీస్తును ఆరాధన ఉండదు, వాళ్ళను వాళ్ళే ఆరాధన చేసుకుంటారు, వాళ్ళను వాళ్ళే చూపించుకుంటారు, వాళ్ళను వాళ్ళనే హైలైట్ చేసుకుంటారు. దీన్ని క్రిస్మస్ అంటున్నాం. చివరికి క్రీస్తు ఆరాధన పక్కన పెట్టేసి క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్ అనే వార్డ్ వచ్చేసింది. తెలుసా అండి? ఈ దినాల్లో క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ ఆరాధన చేద్దాం అనే మాట ఎవరి దగ్గర కనపట్లా. ఏంటయ్య గారు ఎట్లా ఉంది క్రిస్మస్ సెలబ్రేషన్లో? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి అని అంటే, ఈ అయ్య గారు మా చర్చిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామండి సెలబ్రేషన్లో. సెలబ్రేషనా? బర్త్డే సెలబ్రేషన్ చేసినట్లుగా, లేకుంటే ఏది యానివర్సరీ ఏమంటాం
వివాహ మహోత్సవ సెలబ్రేషన్ చేసినట్లుగా ఇట్లాగా క్రిస్మస్ని కూడా చివరికి క్రిస్మస్ వర్షిప్, క్రిస్మస్ ఆరాధన అనే మాట పక్కన పెట్టేసి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేసారు. సరేనండి, వాళ్ళు ఎట్లాగో చేశారు, సరే. తెలియక చేసేవాళ్ళు కొంతమంది అయితే, దగ్గరుండి చేయించేవాళ్ళు మరికొంతమంది. మీకు అర్థమైందండి? చాలామంది ఇదిగోండి క్రిస్మస్ అంటే అర్థం ఇది, మనం ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి అని చెప్పరు, తెలిసినా చెప్పరు. ఎందుకో తెలుసా? అట్లా చెప్పారనుకో వాళ్ళ దగ్గర అంత ఉత్సాహం ఉండదుగా. ఉంటుందా? ఉండదు. కానీ ఇవన్నీ దాచిపెట్టేసి ధూమ్ధామ్గా చేయాలి, మనం అట్లుండాలి, ఎట్లుండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అన్నీ చెప్పేస్తే అవి మాత్రం అన్నీ చేస్తారు. క్రిస్మస్ అనగానే ఏమంటున్నాం? క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తును ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎలాగ ఆరాధించాలి అని తెలిస్తే నిజంగా మనం అందరం కూడా మంచిగా క్రిస్మస్ జరుపుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తు కోసం వెతికి వచ్చారు. జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి వాళ్ళకు సహాయపడింది, వాళ్ళని నడిపించింది ఏమిటి? అక్కడ నక్షత్రం, ఒక స్టార్. ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వీళ్ళు యేసుక్రీస్తును కనుగొన్నారు. అవునా కాదా? దీంట్లో ఏమైనా పొరపాటు ఉందా? ఏమీ లేదు. వాళ్ళు నక్షత్రం కనబడింది, ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వచ్చారు, మధ్యలో కొంచెం పక్కదారి వెళ్ళారు, మొత్తానికి మళ్ళీ కనపడింది నక్షత్రం. చిన్నగా దాన్ని వెంబడించుకుంటూ వచ్చి ఆ నక్షత్రం ఒక ఇంటి మీద వాలింది, ఆ ఇంటి లోపలికి వచ్చేసారు. ఈ రకంగా నక్షత్రాన్ని వాళ్ళు వెంబడిస్తూ యేసుక్రీస్తును కనుగొన్నారు. లోకంలో చాలా రకాలైన స్టార్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సినిమా స్టార్లు బోల్డ్ అని ఉన్నాయి, క్రికెటర్ స్టార్స్ ఉన్నారు, ఈ మధ్య యూట్యూబ్ స్టార్స్ మొదలయ్యారు, టిక్టాక్ స్టార్లు మొదలయ్యారు, ఫేస్బుక్ స్టార్లు మొదలయ్యారు, బిగ్ బాస్ స్టార్లు మొదలయ్యారు. ఎవరు చూసినా స్టారు. చివరికి తినే తిండిలు కూడా స్టార్ అయిపోయినాయి, చాక్లెట్లు కూడా స్టార్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఈ స్టార్ అనే పదానికి వాడేస్తూ ఉన్నారు. లోకంలో సినిమా స్టార్లు ఉన్నారు, మెగాస్టార్ అనే వాళ్ళు ఉన్నారు, యువ స్టార్ అనే వాళ్ళు ఉన్నారు, సూపర్ స్టార్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న స్టార్లందరూ కూడా, ఈ స్టార్లన్నీ కూడా నిన్ను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించవు. మీకు అర్థమైందండి? లోకంలో ఎన్నో రకాలైన స్టార్స్ వింటావు నువ్వు, ఎంతో రకాలైన స్టార్స్ అనుకొని చూస్తావు నువ్వు. వాళ్ళ వైపు నువ్వు చూస్తే, వాళ్ళను వెంబడిస్తే, వాళ్ళనే ఫాలో అయితే, వాళ్ళకే ఫ్యాన్స్ లాగా నువ్వు ఉంటున్నారు కదా. మేము పలానా స్టార్ ఫ్యాన్స్ అండి, పవర్ స్టార్ ఫ్యాన్స్ అండి, మెగాస్టార్ ఫ్యాన్స్ అండి, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అండి, ఆ స్టార్ ఫ్యాన్స్ అండి, ఈ స్టార్ ఫ్యాన్స్ అండి అని వాళ్ళనే వెంబడించే వాళ్ళు లోకంలో కోకొల్లండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఈ లోకంలో నువ్వు వింటున్న ఏ స్టారు కూడా నిన్ను యేసుక్రీస్తు దగ్గరకు నడిపించదు. మరి ఏం చేస్తుందండి? యేసుక్రీస్తు దగ్గర నుంచి దూరంగా నడిపిస్తుంది. అవునా కాదా? చెప్పండి. ఈ లోకంలో ఏ స్టార్ అయినా కానివ్వండి, దేవుని దగ్గరికి నిన్ను నడిపించదు. మరి ఎక్కడ నడిపిస్తుంది? దేవుని నుంచి దూరంగా నడిపిస్తుంది. మరి దేవుని నుంచి దూరంగా పోయావంటే నువ్వు ఎక్కడ పోతున్నట్లు? చివరికి చెప్పండి, ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. అంటే ఈ లోకంలో ఉన్న స్టార్స్ను కనుక నీవు వెంబడిస్తే చివరికి నీ గతి ఏమవుద్ది? నరకపు పాలవుతుంది. కానీ ఒకానొక నక్షత్రం ఉంది ఈ లోకంలో, యేసుక్రీస్తు దగ్గరకు నడిపించే నక్షత్రం. యేసుక్రీస్తు నిన్ను నడిపించే నక్షత్రం అది. ఆ నక్షత్రాన్ని గనక నీవు వెంబడిస్తే, ఆ నక్షత్రాన్ని గనక నీవు అనుసరిస్తే తప్పనిసరిగా క్రీస్తును కనుగొంటావు. ఈ లోకంలో క్రైస్తవులుగా మనకి ఉన్న ఒకే ఒక నక్షత్రం ఇదేనండి. ఏమిటి ఆ నక్షత్రం అంటే? దేవుని యొక్క వాక్యం అనే నక్షత్రం. ఈ వాక్యం అనే నక్షత్రం, ఈ వాక్యం అనే స్టార్ ఏం చేస్తుంది? నిన్ను యేసుక్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యాన్ని చూస్తూ ఏం చేయాలి? నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ వాక్యం నేను జాగ్రత్తగా నడిపించి 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 ఎక్కడ తీసుకెళ్తుంది? యేసు క్రీస్తు దగ్గర తీసుకెళ్తుంది, పరలోకంలోకి నిన్ను చేరుస్తుంది. అందుకనే ఈ వాక్యం చాలా రకాలుగా చెప్పబడింది. పాల వంటి వాక్యం, జుంటి తేనె ధారల లాంటి వాక్యం నిన్ను పోషిస్తుంది, నీకు బలం ఇస్తుంది, నీకు శక్తినిస్తుంది. జీవాహారం అని నీకు ఆహారంగా పనిచేస్తుంది. నీ వాక్యమే నా పాదములకు దీపమనుంది అంటే నీకు దీపం చూపించి దారి చూపిస్తుంది. ఇట్లాగా అన్ని కోణాల్లో అన్ని రకాలుగా ఈ వాక్యం నీకు ఉపయోగపడుతుంది. ఈ వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంది. అలా నడిపించిన ఈ వాక్యం నిన్ను చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? యేసు క్రీస్తు దగ్గరకు తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు ఉండే ఇల్లు ఏది? పరలోకమే. ఆ దినాల్లో అయితే యేసుక్రీస్తు శరీరకంగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఒక ఇంటిలో ఉన్నాడు, ఆ ఇంటిలోకి నడిపించింది ఆ నక్షత్రం. కానీ ఈ వాక్యమైన నక్షత్రం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? యేసుక్రీస్తు నివాసం ఉంటున్న ఆ ఇల్లు, ఆ పరలోకంలోకి నడిపిస్తుంది ఈ వాక్యం. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఎవరిని వెంబడిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. నీవు ఎవరిని వెంబడించినా సరే యేసుక్రీస్తు దగ్గరికైతే చేరవు. మరి ఎవరిని వెంబడించాలండి? ఇదిగో దేవుడు నీకు నాకు ఇచ్చిన శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యం ఉంది. ఈ వాక్యాన్నే నువ్వు వెంబడించాలి. ఈ వాక్యం లోపలే నువ్వు చూసుకొని నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎటు జారిపోయావు, ఇవన్నీ పరీక్షించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. ఎట్లాంటిది? అద్దం లాంటిది. ఇది ఎప్పుడు నీ ముందు ఉండాలి. ఎందుకు? నీలో ఉన్న లోపాన్ని చూపించింది కాబట్టి. ఒక తాగుబోతాడు ఇట్లాగే తాగి వచ్చాడు. ముఖం మీద మచ్చ కనపడింది. మచ్చ కనపడితే వాడు ఈ మచ్చకి కాస్త ప్లాస్టర్ వేయాలనుకున్నాడు. కానీ వాడు ఎక్కడ వేసాడు తెలుసా? ఆ ప్లాస్టర్ తీసిపోయి అద్దానికి వేసాడు. అంటే ఆడగద కనపడుతుంది, తీసుకుపోయి ఆ ప్లాస్టర్ అక్కడ అంటించాడు. తెల్లారిన తర్వాత భార్య చూసింది. ఏమండి మీరు రాత్రి తాగి వచ్చారు కదా అంటే, లేదు నేను తాగలేదు, కావాలంటే చూడు, చివరికి ఇక్కడ గాయం అయితే నేను ఈ గాయానికి ప్లాస్టర్ కూడా వేసుకున్నా చూడు అని అన్నాడు. ప్లాస్టర్ ఎక్కడుంది? ఎక్కడ లేదు. ఎక్కడుంది? అద్దానికి ఉంది. అప్పుడు అర్థమైంది ఆమెకి, తాగి వచ్చాడు ఈయన కాబట్టి ముఖం మీద అయిన గాయానికి ప్లాస్టర్ అద్దంలో చూసుకొని ముఖం మీద వేసుకోకుండా అద్దానికి వేసాడని అప్పుడు అర్థమైంది. ఇట్లా ఉంటుంది లోకం యొక్క తీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఎట్లాంటిది అంటున్నాం? ఒక అద్దం లాంటిది. ఎవడైనా సరే దేవుని వాక్యం అనే అద్దంలో చూసుకొని తన జీవితాన్ని కొనసాగించాలి, తన ప్రయాణాన్ని కొనసాగించాలి. అట్లా కాదండి, నాకు అద్దంతో పని లేదండి, నేను ఎట్లనో నాకు ఇబ్బంది లేదనుకుంటే నీ జీవితం నీ ఇష్టం. ఇక ఒకసారి మొట్టమొదటిసారిగా అద్దం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక చిన్న కథ ఉండేది. మొట్టమొదటిసారిగా అద్దం అనేది అప్పుడు ఎవరికి తెలియదు లోకంలో. కానీ మొట్టమొదటిసారిగా అద్దం అనేది ఒక అతనికి దొరికింది. దొరకగానే ఇట్లా చూశాడు. చూస్తే ఎవరి ముఖం కనపడుతుంది? ఆయన ముఖమే కనపడింది. ఈ లోపల ఎవడో ఉన్నాడు, మొత్తానికి వీడి సంగతి తర్వాత చూద్దాం అని ఇంట్లోకి తీసిపోయి పెట్టెలో పెట్టాడు. పెట్టెలో పెట్టి ప్రతిరోజు మధ్యరాత్రి లేచి ఎవడీడు అని మళ్ళీ ఆ సూట్ కేసు తీసి ఆ అద్దం బయటకు తీసి చూస్తూ ఉన్నాడు. రేయ్ ఎవడురా నువ్వు అని అంటే అద్దంలో కూడా మరి ఆ పెదాలు వినపడతాయి కదా, అది కూడా మాట వినపడుతున్నట్టుగా ఉంది. రేయ్ ఎవడురా నువ్వు అంటే అటు కూడా పెదాలు కదులుతూ మాటలేను. ఏందిరా నేనేదంటే అది అంటున్నావు, నువ్వు ఎవడు అసలు, ఎందుకు వచ్చావు దీంట్లోకి ఎట్టపోయినావు నువ్వు అని కాసేపు వాడు మాట్లాడినంత మాట్లాడి, సరే రేపు చూస్తాను నీ సంగతి అని మళ్ళీ అక్కడ పెట్టేసి పోయాడు.
ఈ విషయం భార్య గమనించింది. రోజు ఈయన పోయి అర్ధరాత్రి ఏం చేస్తున్నాడబ్బా అని పోయి చూస్తే ఏముంది, సూట్ కేసులోంచి అద్దం తీసి ఆ అద్దంలో మాట్లాడుతున్నాడు. ఈమె దూరం నుంచి గమనించింది. సరే ఈయన పోయిన తర్వాత చూద్దాం, అసలు ఎవరున్నారు ఆ పెట్టి లోపల, ఎవరున్నారు నేను గమనించినా ఏంటి అని ఆయన పోయిన తర్వాత సూట్ కేసు ఓపెన్ చేసింది. మళ్ళీ సూట్ కేసు ఓపెన్ చేస్తే మరి ఎవరి ముఖం కనపడుతుంది? ఈ ముఖమే కనపడుతుంది. అమ్మా, పొద్దున్నే మధ్యరాత్రి ఆయన వచ్చి చూసేది ఏమనా, ఈమె కోసం ఆయన మధ్యరాత్రి లేచి వస్తున్నాడు. చెప్తా ఆయన సంగతి. తెలియదు కదా అది అర్థం అని, కనిపించేది వాళ్ళ ముఖమే అని తెలియదు కదా ఎవరికి. ఏమనుకుంటుంది, ఈ పెట్టెలో ఎవరో ఉన్నారు, ఈమె కోసమే ఈయన మధ్యరాత్రి లేచి వస్తున్నాడు, మొత్తానికి ఈయన సంగతి నేను చూడాలి, ముందు మా అత్తతో చెబుతాను, అసలు ఆమె తెలిసింది ఈ విషయాన్ని అని తెల్లారిన తర్వాత అత్త చూసివా నీ కొడుకు ఎంత అన్యాయం చేస్తున్నాడో నాకు, మధ్యరాత్రి లేచిపోతున్నాడు ఎవరో ఒక ఆమె దగ్గరికి, ఆమె ఎవరో నాకు తెలియదు, మొత్తానికి చూసా నేను. ఎక్కడ చూసి ఏంటి రా మా చూపిద్ది కానీ అంటే, రా నీకు చూపిస్తారా అని తీసిపోయి ఆ అద్దం చూపించింది అత్తకి. మరి అత్త ముసలిది కదా, ఆ ముసలిది మరి అద్దం చూసుకుంటే ఎవరు ముఖం కనపడుతుంది? ఆ ముఖమే కనపడుతుంది. అది ఆ ముఖం అనే సంగతి ఆమెకు తెలియదు కదా. ఆమె అనుకుంటుంది, వచ్చి పిచ్చిదాన ఇది ముసలిది కానీ నువ్వెట్లా అనుకుంటున్నావు ఇది ముసలిదిగా అంటే, ఎక్కడ ముసలిది? పడుసే అంటే కాదు ముసలిదే అని వీళ్ళిద్దరూ అక్కడ లోపల ఉంది పడుచామని ఏమ లేదు, లోపల ఉంది ముసలిదే అని ఏమ ఇట్లాగా వచ్చేసింది. ఇదంతా దేని ఫలితం అంటే అద్దం గురించి వాళ్ళకి తెలియదు. అంటే అద్దంలో కనపడేది వాళ్ళ ముఖమే అనే సంగతి తెలియదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ జీవితంలో దేవుని వాక్యం అనేది అద్దం లాంటిది. అది నువ్వు ఎట్లా ఉంటే అట్లాగా చూపిస్తుంది. నీ జీవితం ఎట్లా ఉంటే అట్లాగా చూపిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది, అంతే తప్ప ఉన్నది లేనట్లుగా అయితే చూపించదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా వినండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. మరి ఏం చేయాలండి? వాక్య ప్రకారం ప్రవర్తించండి. ఏమంటున్నాడు యాకోబు? జాగ్రత్తగా చూడండి. మీరు వినేవాళ్ళుగా ఉంటే ఏంటంట? మీరు వినేవాళ్ళుగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్లే. అదేంటండి? వాక్యం వినబడుతుంది, వాళ్ళు చెప్తున్నారు, మేము వింటున్నాం, ఏంటి అట్లా వింటే మమ్మల్ని మేము మోసం చేసుకున్నట్లేనా? వినువారు మాత్రమే అయితే ఏంటంట? వింటం మాత్రమే చేస్తే నీవు మోసం చేసుకున్నట్లే. మరి ఏం చేయాలండి? తర్వాత మాటలో ఉంది, వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండండి. ఏం చేయాలంట? కేవలం వినేవాళ్ళుగా మాత్రమే ఉంటే ఉపయోగం లేదు. మరేం చేయాలి? ఆ వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. అలా ఉండకపోతే ఏమైందండి? ఇప్పుడు చదువుదాం తర్వాత మాట. ఎవడైనా సరే వాక్య ప్రకారం ప్రవర్తించని వాడుగా ఉంటే గనక వాడు ఎట్లా ఉంటాడంట? అద్దంలో తన సహజ ముఖాన్ని చూసుకొని అట్లాంటి మనిషిని పోలి ఉంటాడు. ఎట్లా ఉంటాడంట? అద్దంలో ఎట్లా ఏం కనిపిస్తుంది? తన సహజ ముఖమే కనిపిస్తుంది. అట్లాంటి మనిషిని పోలి ఉంటాడు. అదేంటండి? సహజ ముఖం కనిపించింది, ఇంకా తప్పే ఉందండి? ఏముంటుంది తప్పు అంటే, అమ్మ పొద్దున లేచి అద్దం చూసుకున్నావా? నీ ముఖం ఎట్లా ఉంటుందో నీకు గుర్తుందా? చెప్పండి. అద్దం చూసుకునేటప్పుడు ఇదిగో నా ముఖం ఎట్లా ఉంటుంది అని మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే అద్దం చూసుకొని పక్కకు వచ్చేస్తామో నీ ముఖాన్ని నువ్వే మర్చిపోతావు. అవునా కాదా చెప్పండి? ఇది 100కు 100% నిజం. అద్దం ముందుకు వెళ్ళినప్పుడే ఇదిగో నా ముఖం ఎట్లా ఉంటుంది, ఏదైనా ఫోటో చూసినప్పుడే ఇదిగో ఇది నా ముఖం అనేది నీకు గుర్తొస్తుంది. మిగతా అన్ని సమయాల్లో నువ్వేం చేస్తావో తెలుసా? నీ ముఖాన్ని నువ్వే మర్చిపోతావు. అంతే.
అవునా కాదా? మర్చిపోతామండి. అలాగే ఎవడైనా సరే వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు ఎట్లాగే ఉంటాడు. అద్దం ముందుకు వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు, ఓహో నేను ఇట్లా ఉన్నానా, నా జీవితంలో ఈ పాపం ఉంది, నా జీవితంలో ఈ పొరపాటు ఉంది, ఇవన్నీ కనపడతాయి. ఎప్పుడైతే దాని ప్రకారం ప్రవర్తించవో బయటికి పోయినట్లుగా పోతావు, ఇక అన్నీ మర్చిపోతావు. చాలామంది దేవుని వాక్యం విన్నప్పుడు, మందిరంలో విన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉంటారు. అయ్యా నీ అంత పాపినయ్యా, దుర్మార్గునయ్యా, దుష్టునయ్యా, అదయ్యా ఇదయ్యా అని ఓ గగ్గోలు పెట్టి ఏడుస్తారు. మందిరంలో నుంచి బయటికి పోవటమే ఆలస్యం, ఇంకేం ఉండవు, ఇక అన్నీ మర్చిపోతాం. మళ్ళీ ఎప్పటిలాగా అదే జీవితం, అదే ప్రవర్తన, అదే జీవనశైలి ఉంటుంది. ఏమైంది? దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు నీ రూపం నీకు కనబడింది, నీ పరిస్థితి నీకు కనపడింది, దాని ప్రకారం నువ్వు జీవించట్లేదు కాబట్టి బయటికి వెళ్ళగానే మర్చిపోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైనా సరే వాక్యం విన్న తర్వాత, అమ్మ ఏం చేయాలి? వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం ప్రవర్తించాలి, దాని ప్రకారం ప్రార్థన చేసుకోవాలి. దేవా ఇదిగో దేవా నీ మాటలు విన్నా, ఇవి నా జీవితంలో క్రియ జరగాలి, ఇట్లాగా నేను బ్రతకాలి, ఇట్లాగా నేను జీవించాలి అని దాన్ని క్రియారూపంలో చేసుకోవాలి. అంటే దాని ప్రకారం ప్రవర్తించే వాళ్ళుగా ఉండాలి. అలా ఉండకపోతే ఏమవుద్ది? అద్దంలో ముఖం చూసుకొని నీ ముఖాన్ని నువ్వే మర్చిపోయినట్లుగా నీ స్థితిని నువ్వే మర్చిపోతావు. ఇది యాకోబు చెప్తున్న మాట. కాబట్టి దేవుని వాక్యం మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్య ప్రకారం మనం జాగ్రత్తగా నడవాలి. అలా కాకుండా జాగ్రత్తగా చూడండి, జ్ఞానులు గనక, నా వైపు చూడండి, జ్ఞానులు గనక ఆ నక్షత్రం కనబడుతున్న టైంలో ఆ నక్షత్రాన్ని వెంబడించకుండా, ఏహే ఇదేంటి ఏదో బుడ్డ ఇంటి మీద తీసిపోతుంది, మేమెందుకు పోతాం చిన్న ఇంటికి, మేము పెద్ద ఇంటికి పోతాం అని ఆ నక్షత్రాన్ని దారిని కాకుండా వేరే దారిలో జ్ఞానులు వెళ్ళుంటే ఏమై ఉండేది? మీరు చెప్పండి. జ్ఞానులు గనక ఇదేంటి నక్షత్రం ఏదో చిన్న ఇంటి మీద తీసిపోతుంది ఏంటి, మేము చిన్న ఇంట్లోకి మేమెందుకు పోతాం, మేము గొప్పవాళ్ళం, మేము జ్ఞానులం, పెద్ద ఇంట్లోకే పోతాం, పెద్ద భవనంలోకే పోతాం, రాజభవనంలోకే పోతాం, ఈ పూరి గుడిసెలోకి మేమెందుకు పోతాం అనుకొని గనక వాళ్ళు వేరొక మార్గంలో వెళ్ళుంటే ఏమై ఉండేది? చెప్పండి, ఏమై ఉండేది? ఎప్పుడు వాళ్ళ జీవితంలో యేసు క్రీస్తును చూసేవాళ్లే కాదు ఇక, కదండి. మన జీవితంలో కూడా దేవుని వాక్యం మనల్ని ఒక దిశగా నడిపిస్తూ ఉంటే, నాకు ఇది నచ్చలేదు, నేను ఇట్లా పోను, నేను వేరొక దిక్కుకు పోతాను నువ్వు అన్నావంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇక యేసు క్రీస్తును చూడవు. నీ జీవితంలో నీవు ఆ రకంగా నీ ఇష్టమైన దారిలో వెళ్ళినంత కాలం పరలోక మార్గానికి వెళ్ళలేవు. ఆడ పరలోకంలో ఉన్న యేసు క్రీస్తును చూడలేవు. ఇక్కడ చూడండి, వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, జాగ్రత్తగా చూడండి, ఏం చేశారంట? ఇంటి లోపలికి వచ్చారు. వచ్చి ఏం చేశారు? చదువుదాం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఈ మాట అనగానే పలకగానే చాలామంది ఏమంటారంటే, చూశారండి జ్ఞానులు ఏం చేశారో తెలుసా అండి? తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. అంటే ఎవరెవరిని పూజించారు తెలుసా? వాళ్ళు మరియను పూజించారు, తర్వాత యేసు క్రీస్తును పూజించాడు. మేము మరియను పూజిస్తే తప్పేందండి, జ్ఞానులు పూజించలేదా అనేవాళ్ళు ఉన్నారు. నిజమేనా ఇది? అట్లాగే రాయబడి ఉందా అది? తర్వాత కొద్దిగా అడుగేయి, నీకే అర్థమవుద్ది. అక్కడితోనే ఆగిపోతే ఏం కనపడదు. ఇంకా అక్కడితోనే ఆగిపోయావంటే ఇక అయిపోయినట్లే. ఇంకా కొంచెం ముందుకు వెళితే నీకు విషయం అర్థమవుతుంది. ఇది ఎట్లాంటిదంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబ్రహాము నాహోరును వివాహం చేసుకొనిరి అని. ఏముంటుంది? అబ్రహామును నాహోరును వివాహం చేసుకొనిరి అని ఉంటుంది. అబ్రహాము ఎవరు? మగోడే. నాహోరు ఎవరు? అబ్రహాము తమ్ముడు, ఆయన మగోడే.
ఇదేంటండి ఈ మాట ఎట్లా ఉంది? అబ్రహాము నాహోరును వివాహం చేసుకొని అని ఉంది ఏంటండి? అంటే అన్నదమ్ములు వివాహం చేసుకున్నారా? మగోళ్ళే వివాహం చేసుకున్నారా? ఏందండి ఇది అని అనుకోకూడదు. ఆ తర్వాత మాట చదివితే అర్థమవుద్ది. ఏమని అర్థమవుద్ది? అబ్రహాము భార్య పేరు శారా, నాహోరు భార్య పేరు మిల్కా అని ఉంటుంది. అంటే ఏంటి అర్థం? అబ్రహాముకి వివాహమైంది వేరొక స్త్రీతో, అలాగే నాహోరుకి వివాహమైంది వేరొక స్త్రీతో. ఆ విధంగా ఇద్దరు అన్నదమ్ములు వివాహం చేసుకున్నారు అని అర్థం. మీకు అర్థమైందా? ఇద్దరు అన్నదమ్ములు వివాహం చేసుకున్నారంటే ఒకళ్ళనొకరు వివాహం చేసుకున్నారని కాదు. చాలామంది వాక్యాన్ని పూర్తిగా చదవకుండా అక్కడితోనే ఆగిపోయి వాక్యాన్ని తప్పుగా వక్రీకరించుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో. చాలామంది ఈ వాక్యాన్ని ఎక్కడి దాకా చదివి ఆగిపోయి తప్పుగా వక్రీకరించుకునే వాళ్ళు ఉన్నారు. ఏమని? చూశారండి, జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి అని ఉందండి. అంటే ఏం చేశారండి? మరియను పూజించారు, యేసు ప్రభువును కూడా పూజించారండి జ్ఞానులు అని చెప్పేవాళ్ళు లోకంలో లేకపోలేదు, ఉన్నారు. తర్వాత కాస్త ముందుకు చదివితే అర్థమవుద్ది నిజంగా ఎవరు వాళ్ళని పూజించారనేది. చదువుదాం. సాగిలపడి ఆయనను పూజించి, జాగ్రత్తగా చూడండి, ఎవరిని పూజించారు? అది పూర్తిగా చదవాలి. సగం చదివేసి డిక్లేర్ చేయకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు. తల్లి అయిన మరియను కాదు పూజించింది, ఆయనను పూజించారు. మెన్షన్ చేయబడి ఉంది దేవుని వాక్యంలో. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా నీకు చెప్తుంటే, లేదండి నాకు అది నచ్చలేదు, నేను ఎట్లాగే పోతాను అని అంటే నీ నాశనానికి నువ్వే పాత్రుడివి. ఎందుకంటే నక్షత్రం ఎట్లాగే చూపిస్తుంది దారి. యేసు క్రీస్తునే పూజించాలని నక్షత్రం నీకు దారి చూపిస్తూ ఉంటే, లేదండి నేను నక్షత్రం చూపించిన దారిలోనికి వెళ్ళను, వేరొక దారిలోనికి పోతాను అంటే జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పరలోకంలోకి చేరవు. ఎందుకంటే దేవుని వాక్యం నీకు చూపించే దారి ఒకటి, నువ్వు ఎంచుకున్న దారి ఇంకొకటి. కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు పరలోక రాజ్యంలో చేరవు. ఎందుకంటే నక్షత్రం చూపించిన దారి కాదు అది, నీవు సొంతగా ఎంచుకున్న దారి అది. కాబట్టి జ్ఞానులకు నక్షత్రం ఏదైతే చూపించిందో అదే వాళ్ళు చేశారు. ఇంకా ఏం చేశారు చూద్దాం. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆడ మెన్షన్ చేయబడి ఉంది ఆయనకు, అంటే యేసు క్రీస్తుకు. మరియ లేదా అక్కడ ఉంది, యేసేపు లేడా అక్కడ ఉన్నాడు. కానీ పూజలు అందుకుంది ఎవరు అక్కడ? యేసు క్రీస్తు మాత్రమే. అర్పణలు అందుకుంది ఎవరు అక్కడ? యేసు క్రీస్తు మాత్రమే. కాబట్టి యేసు క్రీస్తు దగ్గరకు నడిపించేది ఈ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నక్షత్రం ఎవరిని చూపించింది? ఎవరి దగ్గరకు తీసుకెళ్ళింది? ఎవరిని పూజించేలాగా చేసింది? ఎవరికి అర్పణలు ఇచ్చేలాగా చేసిందంటే యేసు క్రీస్తుకు మాత్రమే. దెర్ ఇస్ నో సెకండ్ ప్లేస్ అనేది లేనే లేదు. ఆడ యేసేపు ఉన్నాడు కండి, యేసు ప్రభువుకు తండ్రి లాంటి వాడండి, అట్లా ఏమీ కాదు. మరియ ఉంది కదండి, యేసు ప్రభువుకు జన్మనిచ్చింది, అట్లా ఏమీ కాదు. ఒక ఆయన ఎట్లాగా చెప్పాడు, మరియ చాలా గొప్పదండి. అవును, చాలా గొప్పది. ఎందుకంటే యేసు క్రీస్తుకు జన్మనిచ్చింది. మరి అట్లాంటి మరియను పూజిస్తే తప్పేముందండి అంటే ఒక పాస్టర్ గారు అన్నాడు, సరే యేసు క్రీస్తుకు జన్మనిచ్చింది కాబట్టి ఆమె గొప్పది, ఆమెను పూజించాలి అన్నావు. సరే అదే మాటకొద్దామయ్యా. మరి యేసు క్రీస్తుకే జన్మనిచ్చిన ఆ మరియను కన్న తల్లి ఉంది కదా, ఆమె ఇంకా గొప్పది కదా మరి, అవునా కదా? యేసుక్రీస్తుని జన్మనిచ్చిన మరియ గొప్పదైతే అట్లాంటి మరియకు జన్మనిచ్చిన వాళ్ళమ్మ ఇంకా గొప్పదా కాదా? చెప్పండి, గొప్పదా కాదా? ఎప్పుడైనా ఆ పేరు విన్నారా? యేసుక్రీస్తుకి జన్మనిచ్చిన మరియ యొక్క తల్లి పేరు ఏం పేరు చెప్పండి? తెలుసా ఎప్పుడన్నా మీకు? అన్నమ్మ. మన అన్నమ్మ పేరే. ఆ అన్నమ్మ అనే పేరు ఎక్కడిదంటే మరియ యొక్క తల్లిది.
మరి అట్లాంటి గొప్ప వ్యక్తి అయిన మరియనే కన్నది కదా అన్నమ్మ గారు. మరి ఆమెను ఎందుకు పూజించవు? మరి ఆమెనే కన్న వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మమ్మ, ఆమె కూడా ఇంకా గొప్పదే కదా. అసలు వీళ్ళందరినీ కనుక్కుంటూ వచ్చిన అవ్వమ్మ, అసలు ఆమె ఇంకా గొప్పది కదా ఇప్పుడు ఇంకా కదా. యేసుక్రీస్తు రావడానికి మూలం ఎవరు? అసలు మొట్టమొదటి స్త్రీ అవ్వ కదా. ఇప్పుడు ఆమె కదా ప్రాముఖ్యం, ఆమెనే పూజించవచ్చు కదా అవ్వనే అని అడిగాడు ఆ పాస్టర్ గారు. నిజమే, లాజిక్ బాగానే ఉంది. కానీ అట్లా పూజించుకుంటా పోతే ఇక ఎవరు కాదు. లేదండి, ఈ లోకంలో యేసుక్రీస్తు మాత్రమే పూజించడానికి అర్హుడు. నక్షత్రం చూపించింది ఎవరిని అంటే యేసుక్రీస్తునే. ఆరాధించమని చెప్పింది ఎవరినంటే యేసుక్రీస్తునే. సాగిలపడమంది ఎవరికంటే యేసుక్రీస్తుకే. అర్పించమంది కానుకలు ఎవరికంటే యేసుక్రీస్తుకే. కాబట్టి నక్షత్రం ఏదైతే దారి చూపిస్తుందో అదే దారి నీవు నేను వెళ్ళాలి. అప్పుడే యేసుక్రీస్తును చూస్తావు, పరలోకం వెళ్తావు. లేదండి నా దారి వేరే దారి అండి అని నీకు ఇష్టమైన దారిలో వెళితే, ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త, నీ జీవితంలో తిరుగుతూనే ఉంటావు తప్ప యేసుక్రీస్తును చూడవు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదంట, ఊరికి పోయే తోవ తెలియదు. మరి ఏం చేస్తారు? తిరుగుతూనే ఉంటారు. కాసేపు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు తిరుగుతారు. ఆ ప్రయాస పడుతుంటారు, ఆయాస పడుతుంటారు తప్ప ఊరికి పోయే త్రోవ అయితే వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త, బుద్ధిహీనంగా బ్రతకొద్దు. ఊరికి పోయే త్రోవ ఏంటో తెలుసుకో. నక్షత్రం చూపిస్తున్న దారి ఏమిటో తెలుసుకో. యేసు క్రీస్తుకు దారి చూపించేది నక్షత్రం. ఊరికి పోయే త్రోవ ఏ ఊరు? అది నీవు పుట్టిన ఊరు అదే. ఏ ఊరు? పరలోకం. పరలోకం అనే ఊరికి పోయే త్రోవ ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆ త్రోవ నీకు తెలియకపోతే, ఆ విషయం నీకు అర్థం కాకపోతే బుద్ధిహీనుడిలాగా ప్రయాసపడి తిరుగుతూనే ఉంటావు. ఇక ఎప్పటికీ కూడా నువ్వు చేరుకోలేవు ఆ ఊరికి. ఇక కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించడం కోసం నక్షత్రం ఏ రకంగా జ్ఞానులకు దారి చూపిందో, నిజంగా నీవు జ్ఞానివైతే ఎవరిని వెంబడిస్తావు? యేసుక్రీస్తునే వెంబడిస్తావు. ఆ యేసుక్రీస్తు దగ్గర నడిపించిన ఆ నక్షత్రాన్నే వెంబడిస్తావు తప్ప ఇక మనుషుల్ని వెంబడించవు. కాబట్టి యేసుక్రీస్తుని నిజంగా నీవు చేరాలి అనుకుంటే, నిజంగా నీకు దారి చూపించేది ఎవరంటే నక్షత్రమే, దేవుని వాక్యమే. ఈ వాక్య ప్రకారమే నీవు జీవించాలి, ఈ వాక్య ప్రకారమే ప్రవర్తించాలి, దీని ప్రకారమే నడవాలి. అలా నడిస్తేనే నువ్వు యేసుక్రీస్తును కళ్ళతో చూడగలుగుతావు పరలోకంలో. లేదా అంటే నువ్వు వెళ్ళవిక, ఆ లోకం వెళ్ళవు, వేరే లోకానికి వెళ్తావు. మీకు అర్థమైందండి? ఈ లోకానికి వెళ్ళలేదు అంటే ఇంకొక దారి ఎటు తీసుకెళ్తుంది? నరకపు దారే. కాబట్టి మనం ఎట్లా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ నక్షత్రం చూపించినట్లుగా యేసుక్రీస్తు వైపే మనం వెళ్తే గనక యేసుక్రీస్తును ఆరాధన చేస్తాం. అక్కడ యేసుక్రీస్తును మాత్రమే ఆరాధన చేస్తాం. మీకు అర్థమైందండి? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును ఆరాధిస్తున్న ఈ సమయంలో సెకండ్ పర్సన్ అనేది ఎవరు ఉండకూడదు. అలా ఉంటుంది అంటే నీవు చేస్తున్న ఆరాధన క్రీస్తుకు కాదు, మనుషులకు చేస్తున్నావు. జాగ్రత్త. అంటే క్రీస్తుకు అందాల్సిన ఆరాధన వేరెవరకు అందిస్తున్నావు అంటే జాగ్రత్త, నీవు చేస్తుంది సరైంది కాదు. అట్లాంటి ఆరాధన నీవు నడిచినంత కాలం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది, కానీ ఆ మార్గం పరలోకానికైతే నిన్ను చేర్చదు. కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం. నిజంగా యేసు క్రీస్తుని మాత్రమే ఆరాధన చేద్దాం.